ఖచ్చితమైన గ్యారంటీ ఇస్తున్నాను నేను. ఇవాళ ఈ ప్రసంగం విన్నటువంటి యువకుడు ఎవరైనా వారు నాకు కన్న పిల్లలతో సమానం. నా ఇద్దరు కొడుకులే ఇక్కడ ఉండి వింటున్నారు నేను అనుకుంటున్నా. అందుకని నేను మాట్లాడగలుగుతున్నా. ఈ పిల్లలందరి రూపంలో మా శ్రీశ్రీ, మా గురజాడ, మా ఇద్దరు పిల్లలే నాకు కనపడుతున్నారు. నేను నా పిల్లలకి చెబుతున్నాను అని చెబుతున్నాను తప్ప వేరే ఎవరికో చెబుతున్నానని నేను అనుకోడాలా. ఇవాళ ఆధునిక జీవితం ఎంత ఆందోళన సహితంగా ఉందో మీకు తెలుసు. ఆహారం కల్తీ, కూరగాయలు కల్తీ, ఊరగాయలు కల్తీ, అన్నీ కల్తీ, మనుషులు కల్తీ, మాటలు కల్తీ. కారణం మనిషి మనస్సు కల్తీ అయింది. ప్రతి వాళ్ళకి ఇవాళ బాగా పట్టుకున్నది ఏమిటంటే డబ్బు సంపాదించడం వల్ల, డబ్బు సంపాదించడం వల్ల, డబ్బు సంపాదించడం వల్ల. అది కూడా వీలైనంత తొందరగా 2 నిమిషాల్లో 2 కోట్లు ఎలా వస్తాయి? వాడిని చంపేస్తే వస్తాయి. చంపేయి. తల్లిని చంపేస్తే ఆస్తి వస్తుంది. చంపేయి. ముసలావిడ ఏం చేస్తుంది? ఇప్పుడు ఉండి వేసేయి. నువ్వు ఇంత చదువుకున్నావు కదా అంటే చదువుకున్నది అందుకేగా, వేసేయి. చదువులో ఎక్కడ తల్లిని చంపొద్దని చెప్పలేదుగా, చెప్పలేదండి. మన పాఠ్య ప్రణాళికలో ఎక్కడా లేవు. ఎంతసేపు ఇంగ్లీష్ మీడియం, ర్యాంకులు 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 ర్యాంకులు. యుడ్ గెట్ ఫస్ట్ ర్యాంక్, నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, అంతే. ఈ ర్యాంక్ రావడం కోసం ఎంతమందిని తొక్కేసినా పర్వాలేదు. కానీ ఈ ఆందోళన ఇదివరకే ఉంటుంటే ఇక్కడ మనం సరస్వతి విగ్రహాన్ని పెట్టుకుని, ఆ తల్లి విగ్రహాన్ని పెట్టుకుని ఇంత పూజ చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిన అవసరం లేదు. మన దేశం కోల్పోయింది ఇవాళ విగ్రహాన్ని కాదండి, సరస్వతి లక్షణాలను కోల్పోయింది. ఒక్కసారి ఆ విగ్రహాన్ని చూడండి. మీరు దండలేసి దండాలు పెట్టడం కాదమ్మా. ఆ విగ్రహానికి 4 చేతులు ఉంటాయి. 4 చేతుల్లో ఉన్నాయి. ఓ చేతిలో పుస్తకం ఉంది, ఓ చేతిలో జపమాల ఉంది, 2 చేతుల్లో వీణ ఉంది. ఆ తల్లికి ఆ లక్షణాలు మనకు అర్థమైతే సరస్వతి పుత్రులుగా, సరస్వతి సేవకులుగా ఆందోళన చెందే సమస్య లేదండి. 60 ఏళ్ళు వేళ నేను షష్ఠి పూర్తి జరుపుకున్నాను ఆనందంగా. 300 అష్టావధానాలు చేశాను, 10 శతావధానాలు చేశాను. 1000 మంది విద్యార్థులు కాదమ్మా, విద్వాంసులు కూర్చొని ఉంటే వాళ్ళు 1000 పద్యాలు చెప్పమని అడిగితే ఒక్కొక్కరికి పద్యం 4 వాయిదాల్లో చెప్పి 4, 5, 20 రోజుల్లో 1000 పద్యాలు పూర్తి చేసి చివర ఒకే రోజున ఉదయం 9 నుంచి రాత్రి 9లోగా అన్ని పద్యాలు ఏకధాటిగా అప్పగించగలిగాం. అది సహస్రావధాని అంటే లెక్క. అంత పరిశ్రమ చేసినప్పుడు కూడా, అంత సాహసం చేసినప్పుడు కూడా, చేసింది 25 ఏళ్ళేంది. ఇప్పటికి తలుచుకుంటే నేనే చేశానా నాకే అనిపిస్తుంది చూస్తే. చేసింది నేనేనా అని. కానీ ఎందుకని చేయగలిగామంటే మీ ఎదురుగా రాతి బొమ్మలా ఉన్న అమ్మవారి కారణంగా చేయగలిగామమ్మో, అందులో సందేహం లేదు. ఆవిడ బొమ్మ కాదు, సాక్షాత్తు అమ్మవారు. మన విగ్రహారాధనలో మనం ఎంతసేపు వాటిని బొమ్మలుగా భావించి వాటిని ఆకులేద్దామా, పువ్వులేద్దామా, పసుపేద్దామా, కుంకమేద్దామా, పరుపేద్దామా, మంచమేద్దామా, మనం బయటికి పారిపోదామా? ఇదే గొడవ. 1,00,000 పత్రి పూజ చేసి నువ్వు బయటికి పారిపో, ప్రసాదం పంపించి, అంతే లెక్క. ఆ విగ్రహం ఏమిటి, ఆ తత్వం ఏమిటి, అందులో ఏమున్నా, ఇవేవి మనం అర్థం చేసుకుంటే విద్య మొత్తం అర్థం అవుతుంది. ఇవాళ JNTU కాదు, ఇంజనీరింగ్ కాదు, ఏ విద్య చదివిన ఏ విద్యార్థి జీవితంలో ఆందోళనకి లోనుగాడు ఖచ్చితంగా సాధించి తీరతాడు. మన భారతీయ సంస్కృతిలోనే ఆ విశేషం ఉంది.